హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో వచ్చేసి గూగుల్ పేలోన 100 నుండి 2020 వరకు అయితే క్యాష్ బ్యాక్ వచ్చే ప్రోగ్రామ్ అయితే ఉంది. ఆల్రెడీ గూగుల్ పేలో మీకు వాడుతుంటానో ఒకసారి అయితే మీకు తెలిసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఎలా పూర్తి చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను. తర్వాత అన్నీ అయితే పూర్తి చేయొచ్చు, కానీ లాస్ట్ది ఒకటి కొంచెం అదైతే కౌంట్ అవ్వడం లేదు. ఎందుకు అది అర్థం కాదు. నేను గూగుల్ పే వాళ్ళతో కాంట్రాక్ట్ అయితే వాళ్ళు సర్వర్ ఇష్యూ వాళ్ళు అని చెప్తున్నారు, అప్డేట్ అవుతుందని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను. ఒకసారి అయితే క్లియర్గా వినండి, అటైతే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, లేట్ కాకుండా వీడియోలోకి తెలిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు కొత్త చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మరి కొందరికి చేయడానికి ఒక లైక్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా గూగుల్ పే ఓపెన్ చేయండి. గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే కానీ మీకు ఆల్రెడీ అప్డేట్లో ఉంటాయి, కానీ ఇక్కడ పెయిన్ అది మీకు చూపిస్తుంది కదా. పెయిన్ని లడ్డు సార్ విబినింగ్ అగైన్ అని ఇక్కడ 100 to 2020 వరకు మనకి రావచ్చు అని చెప్తున్నారు. జాయిన్ ది T20 వైబ్స్ అని. ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఒకవేళ లేకపోతే కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ కింద అయితే ఉంటుంది T20 వైబ్స్ అని. మనకి ఆఫర్స్ అండ్ రివార్డ్స్లోన మనం ఇక్కడి కూడా అప్డేట్ కానీ యాప్లో లేకుంటే కానీ ఇక్కడ కూడా చూపిస్తుంది. ఇక్కడైతే క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కింద క్లిక్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇక్కడైతే క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 6 కలెక్షన్స్ అయితే ఉన్నాయి. 6 స్టిక్కర్స్ పూర్తి ఉన్నారు. నేను 3 అయితే పూర్తి చేశాను. ఇంకా పైన ఒకటి ఉంది, కింద 2 అయితే ఉన్నాయి. ఇవి పూర్తి చేస్తే మనకి రివార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి 100 నుండి 2020 వరకు ఎంతైనా రావచ్చు అన్నమాట. అది మన లక్కు. సో ఫ్రెండ్స్, మనకి ఇదైతే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫేస్ ఆఫ్. ఇదైతే ఫస్ట్ ఇది వచ్చేసి మనం పొద్దున రాత్రి 12 గంటల తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇందులో మనకి పొద్దున 9 తర్వాత అంటే రాత్రి 12 తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఉదయం 9 తర్వాత దీన్ని ప్రెస్ చేస్తే మామూలుగా 9 రూపీస్ మన ఫ్రెండ్స్కి ఎవరికైనా 9 రూపీస్ కొట్టి బ్యాక్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇది ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లోన మామూలుగా 9 రూపీస్ కొట్టిన తర్వాత తిరిగి కొట్టమని చెప్పండి. కొట్టిన తర్వాత ఇంకా ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి గూగుల్ పే వాళ్ళలోనే వచ్చేసి ఇందులో కొన్ని టాస్క్ అయితే పెడతారనమాట. అంటే ఈరోజు మ్యాచ్ ఏది గెలుస్తుంది అనేది అన్నీ చెప్పవచ్చు. లేదంటే 200 రన్స్ కొట్టవచ్చు లేదా అని ఏది బ్యాటర్ అంటే ఏ జట్ అయినా అని అడగవచ్చు. అందులో మనం ఎస్ అయితే ఎస్, లేదంటే నో అని ఎస్ఆర్ నో అని పెట్టేస్తే సరిపోతుంది. అందులో ఒకవేళ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 200 స్కోరు చేస్తుంది ఏదో ఒక జట్టు అని అడిగింది అనుకోండి. అప్పుడు మనం ఒకవేళ స్కోర్ చేస్తుంది అంటే ఎస్ వత్తలా, నో అంటే ఒకవేళ చేయలేదంటే నో. మనకి రేపు ఉదయం కల్లా ఒకవేళ 200 జట్టు పూర్తయితే ఇది ఓపెన్ అవుతుంది. ఇంకా ఏదైతే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సెండ్ మనీ, రెండోది సెండ్ మనీ టు ఫ్రెండ్స్ టు ఎర్న్. ఇది అప్పు అంటే ఇది 5 రూపాయలు వచ్చేసి ఈ పూర్తి చేస్తే 5 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవాళ పూర్తి చేయాలన్నమాట. పూర్తి చేస్తేనే దీనిలో క్యాష్ బ్యాక్ సపరేట్గా వస్తుంటుంది. తర్వాత ఇది మనకి 6 స్టిక్కర్స్ పూర్తయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అప్పుడు పెద్ద అవార్డు అనేది వస్తుంది అనమాట. ఇది 99 రూపాయలు అంటే 100 రూపాయలు ఫ్రెండ్కి మామూలుగా సెండ్ చేయాలన్నమాట. ఫ్రెండ్ కంటే మామూలుగా గూగుల్ పే స్కానర్ అయితే గూగుల్ పే ఎవరైతే వాడుతున్నారో ఫ్రెండ్ వాళ్ళ మొబైల్లో స్కానర్కి వాళ్ళ స్కానర్కి మాత్రమే కొట్టినప్పుడు కౌంట్ అవుతుంది అనమాట. 100 రూపాయలు కొడితే కౌంట్ అవుతుంది. మళ్ళీ తిరిగి కొట్టించుకోండి. ఇది ప్రాబ్లం అయితే లేదు, ఇది ఫినిష్ చేయొచ్చు. తర్వాత రెండోది వచ్చేసి పే ఫర్ ఫుడ్ షాపింగ్. ఇది మామూలుగా కిరాణా షాపుల్లో కూడా 100 రూపాయలు కొట్టి అటు 100 మంది 9 సార్లు కొట్టినా ఒకటే షాపుల్లో కొట్టినా కౌంట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక ఫ్రెండ్కి అయితే కొడితే కౌంట్ కాదు, మొత్తం 9 మంది ఫ్రెండ్స్కి అయితే కొట్టాలా, వేరు ఫ్రెండ్స్ కొట్టాలా. ఇదైతే ఒక పే ఫర్ ఫుడ్ అయితే షాపింగ్ అయితే ఒకటే షాపులనే 9 సార్లు 100 కొట్టినా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. తర్వాత మేక్ పేమెంట్ డైలీ ఫర్ టు ఎర్న్. ఇది కూడా వచ్చేసి మూడోది వచ్చేసి ఇంకా ఫోన్పే మన గూగుల్ పే నుంచి అక్కడకు ఫ్రెండ్కి ఫోన్పే స్కానర్ కొడితే కౌంట్ అయిపోతుంది. అట్లా డైలీ ఒకసారి మాత్రం 21 మాత్రం కొట్టాలా. అటైతేనే కంప్లీట్ అవుతుంది. 3 రోజుల పాటు కంప్లీట్ అయిపోతుంది. 3 రోజులు కొట్టాలి 21 అది వేరు ఫ్రెండ్కి. తర్వాత 50 రన్స్. ఇదైతే మనకి రాత్రి ఒక జట్టులోన ఎవరైనా ఒక బ్యాట్ ఆడే వ్యక్తి ప్లేయరు మనకి 50 సెంచరీ అంటే 50 పరుగులు తీసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇందులోన రీఛార్జ్ సంబంధించి మీకు ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ చూడండి, రీఛార్జ్, పే బిల్లు, అదేవిధంగా ఈ కామర్స్. ఇందులో వచ్చేసి ఏదో ఒకటి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదొక్కటే ఇదైతే ఆల్రెడీ ఇది ఉంది. ఇదైతే కంప్లీట్ కావాలి, కొంతమంది కంప్లీట్ అవుతుంది.
కొంచెం చూసి మీరు దీన్ని అయితే ట్రై చేయండి. ఇంకా అది ఓపెన్ కానికే 50 రన్స్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు 50 రన్స్ కొట్టినప్పుడు మాత్రం ఏదో ఒక ప్లేయర్ 50 రన్స్ పూర్తి చేసినప్పుడు మాత్రం ఇది ఓపెన్ అవుతుంది. అప్పుడు రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్ కానీ ఏదైనా ఈ-కామర్స్ ఏదో ప్రోడక్ట్ బుక్ చేసుకోవాలంటే ఈ-కామర్స్లోన అప్పుడు దాంట్లో సంబంధించి బిల్కెంట్ కానీ బిగ్ బాస్కెట్ కానీ అట్లా దీనిలోనే ఏదో ఒకటి పూర్తి చేయాలా పేమెంట్. అది 50 రూపాయలు అయితే చెప్పినారు ఇక్కడ. నేనైతే రీఛార్జ్ 350 అయితే పేసాను, కానీ కంప్లీట్ అయితే అవ్వలేదు. నేను ఆల్రెడీ గూగుల్ పే వల్ల కూడా కంప్లీట్ ట్రై చేశాను. వాళ్ళు అప్డేట్ అయితే చేస్తాము పే అని చెప్పారు. ఇంకా చూడాలి. ఇంకా మన కిందకి ఇక్కడ కంపైన్ అండ్ రూల్స్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించి మొత్తం రూల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే మొత్తం రూల్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి మొత్తం చదువుకొని మనమైతే ఫాలో అవ్వచ్చు అనమాట, 1కి 2 సార్లు. సో ఫ్రెండ్స్ అన్నమాట, ఇదైతే అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అప్డేట్తో మేము ముందరికైతే వస్తాం.